పరిస్థితికి కనిపించింది మూర్తి. థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్, మరి ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితిని మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. మూర్తి, భూకంపం అనేది గత కొంతకాలంగా చాలామంది మర్చిపోయినటువంటి అంశం. అయితే కనుక నిపుణులైతే కనుక నిత్యం దీనిపై హెచ్చరికలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్రస్తుతం ఏ ఏ అంశాల్లో ప్రధానంగా హెచ్చరికలు అంటే భూగర్భ జలాలు పోసేయటం, మరి మరోవైపు చూస్తే ఇసుక, అలాగే ఇవన్నీ కూడా తీసివేయడం, గ్రానైట్ తవ్వకాలు, ఇటువంటి రకరకాల కారణాల వల్ల మొత్తం మీద ఈ రోజున సంభవించినటువంటి భూకంపం అయితే ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. అంతేకాకుండా 1 నుండి 3 సెకండ్ల పాటు ఒక్కొక్క ప్రాంతంలో 2 సెకండ్లు, ఇంకొక ప్రాంతంలో 3 సెకండ్ల పాటుగా ఈ భూకంపం సంభవించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో చూస్తే మొత్తం మీద భూకంపం అనేటటువంటిది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు, అలాగే తెలంగాణలో కూడా ఒక 3 జిల్లాల పరిధిలో దాదాపుగా వ్యాప్తమైంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా భూకంప తీవ్రతకు, భూ ప్రకంపనలు సంభవించిన నేపథ్యంలో ఇళ్ళన్నీ కూడా అక్కడక్కడ కొన్ని ఇళ్ళైతే కనుక క్రాకులు రావడం, ఇంట్లో సామాన్లు నేల కొరిగిపోవడం, జనాభా అంతా కూడా తల్లడిల్లిపోయి బయటికి పరుగులు తీయడం, ఇంట్లో సామాన్లు అలాగే టీవీలు ఒరిగిపోవడం వంటి సంఘటనలు చూసినటువంటి నేపథ్యంలో భూకంపం అనేటటువంటిది తలెత్తింది అనేటటువంటి దానిపై ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని చూస్తే మొత్తం కూడా భూకంపం అనేటటువంటిది 5.3గా చాలా కాలం తర్వాత ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. ఈ 5.3 అనేటటువంటిది తీవ్రత లేనిది, అంటే ఇది జోన్ 2లోకి మాత్రమే వస్తుంది. ఈ జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా రెక్టర్ స్కేల్ అనుసరించి దాదాపుగా 5 జోన్లుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. 5 జోన్లుగా పరిగణలోకి తీసుకున్నటువంటి ఈ భూకంప లేఖిని 1 నుంచి 5 అంటే జోన్ 1 అనేటటువంటిది స్టార్టింగ్గా చెప్తారు. జోన్ 2 అనేటటువంటిది సర్వసాధారణంగా మినిమం ఇదే ప్రకంపనలో తలెత్తుతూ ఉండేటటువంటి పరిస్థితి. మరి అలాగే జోన్ 3, జోన్ 4, జోన్ 5 అనేటటువంటి చాలా తీవ్రత కలిగినటువంటి అంశాలు. మరి ఈ తీవ్రత కలిగినటువంటి ఏదైతే ఈ భూ ప్రకంపనలన్నీ కూడా కీలకంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు జరిగిందైతే జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి భూకంపం. ఈ జోన్ 2 కాబట్టి అంతా కూడా ప్రాణాపాయం కానీ ఏదైతే ఆస్తి నష్టం కానీ ఏమాత్రం కూడా సంభవించలేదు. మరి ఈ నేపథ్యాన్ని మొత్తంగా మనం చూస్తే ఏదైతే భూకంపం అనేటటువంటిది 5.5 వరకు ఎక్కడ కూడా రిక్టర్ స్కేలుపై నమోదైనా కూడా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదంటే ఆస్తి నష్టం కానీ సంభవించినటువంటి పరిస్థితి. 5.5 రిక్టర్ స్కేలుపై క్రాస్ అయిపోతే కనుక కొన్ని రెట్ల వ్యవధిలో ఈ భూకంపం తీవ్రత పెరుగుతుంది. దాదాపుగా గతంలో చూస్తే లాతూర్, భుజ్, గుజరాత్ ఏరియాలో వచ్చినటువంటి ఈ భూకంపం పరిస్థితి చూస్తే అప్పట్లో దాదాపుగా రిక్టర్ స్కేలుపై 6కు పైగా నమోదైంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్ళు కానీ ప్రజలకు కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే భూస్థాపితమైనటువంటి ఇళ్ళు మాత్రం అక్కడ కనిపించాయి. మరి ఆ స్థాయి భూకంపం అయితే కనుక ప్రస్తుతం దాదాపుగా గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే జోన్ 5 భూకంపం కూడా ఇంతవరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. జోన్ 4లోనే దాదాపుగా, జోన్ 4 అంటే దాదాపుగా నేలమట్టం అయ్యేటటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని మొత్తం కూడా మన పరిగణలోకి తీసుకుంటే ఏదైతే ఎర్త్ క్వేక్ అనేటటువంటిది ప్రధానంగా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు, పీఠభూములు వీటికితో పాటు గ్రానైట్ నిల్వలను తవ్విపోయటం, అంటే మైనింగ్ తవ్వకాలు, ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి ఈ తవ్వకాలు అంశాలు ఇవన్నిటికి కూడా ఈ భూకంపాలు రావడానికి ప్రధాన కారణం. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి ఈరోజైతే 5.3గా రిక్టర్ స్కేల్పై నమోదైందని చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల 2 సెకండ్లు, కొన్ని చోట్ల 1.5 సెకండ్లు, కొన్ని చోట్ల 3 సెకండ్లు, ఇలా ప్రజలైతే కనుక 5-6 సెకండ్లు వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే రిక్టర్ స్కేల్పై ఎక్కడా కూడా ఈ స్థాయిలో నమోదైతే 6 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు జరిగితే ఖచ్చితంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఖచ్చితంగా సంభవిస్తుంది అనేటటువంటిది జియోగ్రఫికల్ నిపుణులు అయితే చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా ఇప్పుడు ములుగు ప్రాంతంలో చూస్తే దాదాపుగా 1,00,000 చెట్లు కొట్టివేసినటువంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆయా ప్రాంతాల్లో ఏదైతే వాతావరణ సమతుల్యత అయితేనేమి, భూగర్భంలో సర్దుబాట్లు అయితేనేమి జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క భూకంపాలు కానీ భూ ప్రకంపనలు కానీ తరచుగా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 5.3గా నమోదవడం అనేది ప్రస్తుతానికి ఒక హెచ్చరిక లాంటిదే. కాబట్టి
ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి ఏదైతే మానవ తప్పిదాలే వీటికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఏదైతే ఇసుక అంటే మైనింగ్ గ్రావెల్ మొత్తం కూడా భూగర్భంలో ఇప్పుడు ఈరోజు సంభవించినటువంటి భూకంపానికి సంబంధించి 2 నుంచి 300 కిలోమీటర్ల మేర మొత్తం ఈ భూ ప్రకంపనలన్నీ కూడా వ్యాప్తి చెందాయి. ఆ భూ అంతర్భాగంలో జరుగుతున్నటువంటి సర్దుబాటుల కారణంగానే ప్రస్తుతం ఈ భూ ప్రకంపనలు జరిగాయనేటటువంటిది నిపుణులు శాస్త్రవేత్తలు తేల్చినటువంటి ప్రధాన అంశంగా ఇప్పుడు తెలుసుకోవాలి. మూర్తి, థ్యాంక్ యూ టీవీ రావు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. థ్యాంక్స్ మిస్టర్ రవికృష్ణ, థ్యాంక్స్ మిస్టర్ శ్రీనామూర్తి, థ్యాంక్స్ మిస్టర్ టీవీ రావు ఫర్ జాయినింగ్ అస్. ఇది ఈ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.